మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారికి పట్టిన గతి అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. ఎందుకని ఈ విషయాన్ని గురించి నేను మీకు తెలియపరచాలని ఇష్టపడుతున్నాను అంటే, ఈ రోజుల్లో సర్వసాధారణంగా విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేక చోట్ల మనం చూస్తున్నాం. అది బాధ్యతనైనా, బంధాన్నైనా, దేవుణ్ణైనా, ఇంటినైనా. ఈ రీతిగానే పరిశుద్ధ గ్రంథంలో ఒక ముగ్గురు వ్యక్తులు ఈ రీతిగా విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు బైబిల్ సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో లిఖితమై ఉన్నాయి. మొదటి వ్యక్తి తప్పిపోయిన కుమారుడు. రెండవ వ్యక్తి గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి నయోమి తన కుటుంబం. 3 యేసుక్రీస్తుని డబ్బుకి అమ్మివేసి, వెండి నాణెముల కొరకు అమ్మివేసి ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఇస్కరియోతు యూదా. ఈ ముగ్గురు జీవితాన్ని మనం గనుక పరిశీలనగా చూస్తే, మొట్టమొదటి వ్యక్తులు తప్పిపోయిన కుమారుడు ఎందుకు తప్పిపోయాడు? వాడు తప్పిపోయాడా తెలియక అని అంటే కాదు. వాడు తన ఇంటిలో ఉంటే, తన తండ్రి ఇంట ఉంటే, తన తండ్రి ఎదుట ఉంటే నచ్చినట్లుగా, అంటే వాడికి నచ్చినట్లుగా బ్రతకలేడు కాబట్టి తన తండ్రి యొద్దకు వెళ్ళి, నీకు నాకు ఇక పని లేదు, నీవెవరో నాకు తెలియదు, దిగో నాకు రావాల్సిన సొమ్ము నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పి తండ్రితో వేద్యమాడి తన యొక్క సొమ్ముని, తన యొక్క ఆస్తిని పంచుకుని ఇంటిని విడిచిపెట్టి కావాలని వెళ్ళిపోయాడు. యవ్వనంలో తనకు నచ్చినట్లుగా బ్రతకడానికి, తన ఇచ్ఛను నెరవేర్చుకోవడానికి, తనకి కలిగినటువంటి ఆలోచనలన్నిటిని కూడా నెరవేర్చుకోవడానికి తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. వాడు దుర్వ్యాపారాలు చేశారన్నాడు, దుర్వ్యసనాలకు గురయ్యాడు. వాడు ఎత్తుకొని వెళ్ళిన సొమ్ముతో ఇష్టం వచ్చినట్లుగా సుఖపడ్డాడు, లేక అనుభవించాడు, లేక జీవించాడు. అయితే ఎత్తుకొని వెళ్ళిన సొమ్ము కొంతకాలానికి ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయిన తర్వాత వాడు అనుభవించినటువంటి బాధను మనం చూడాలి. వెళ్ళేటప్పుడు సంతోషంగానే వెళ్ళాడు, కొన్నాళ్ళు ఆనందంగానే ఉన్నాడు. కానీ మరి ఇప్పుడైతే తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో పందులు మేపుకునే వారి యొద్దకు వెళ్ళి, మీ యొద్ద నేను పని చేస్తాను అని చెప్పి ఆ పందులు తినే పొట్టుని తినడానికి కూడా ఆలోచించలేదు. ఎందుకనంటే ఇంటిలో ఉన్నప్పుడు సమృద్ధి ఉంది, కానీ సమృద్ధి ఎప్పుడు కూడా ఒక కట్టుబాటులోనే ఉంటుంది. తండ్రికి లోబడి ఉంటే నువ్వు ఆ సమృద్ధిని అనుభవించగలవు. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఎందుకనంటే లోబడలేకపోయాడు. తన ఇష్టాన్ని అక్కడ నెరవేర్చుకోలేక తండ్రిని విడిచిపెట్టి పాపం చేయటకు బయలుదేరి వెళ్ళాడు. వీడు చేశాడు, జీవించాడు, అనుభవించాడు. చివరికి వాడికి పట్టిన గతి పందులు తినే పొట్టును తినడానికి దిగజారిపోయినటువంటి గతి. మనం అనుకుంటాం కొన్నిసార్లు మనం ఉన్న ఇంట్లో మనకు ఫ్రీడమ్ లేదని, మనం ఉన్న సంఘంలో మనకి ఆ ఫ్రీడమ్ లేదని, లేకపోతే మన గ్రామంలో ఫ్రీడమ్ లేదని, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు, ఎక్కడికైనా వెళ్ళిపోయి జీవిస్తే బాగుండు అని ఎక్కడికో వెళ్ళిపోయి బ్రతకాలని ఆశపడుతూ ఉంటారు. అయితే ఈ తప్పిపోయిన కుమారుడు అలాగే అనుకొని వెళ్ళిపోయాడు. కానీ చివరికి అతనికి పట్టిన గతి ఏంటంటే, తినడానికి కూడా తిండి లేక పందులు తినే పొట్టుని తిని బ్రతకాలని ఇష్టపడ్డాడు. బుద్ధి తెచ్చుకొని తిరిగి తన ఇంటికి వచ్చేసరికి చాలా కోల్పోయాడు. కాలం కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు. తిరిగి తన ఇంటికి వచ్చాడు. మరి రెండవది మనం చూస్తే నయోమి బెత్లెహేములో ఉంది. యెరూషలేములో దేవుని ఆరాధన జరుగుతుంది. అక్కడ దేవుని బిడ్డలు ఉంటారు, సహవాసం ఉంది, దేవుని ఆరాధన ఉంది. అలాంటి రొట్టెలిల్లు అనబడినటువంటి బెత్లెహేములో కరువు వస్తే, ఈమె కరువులో అక్కడ ఉండలేక తన భర్తను, తన 2 పిల్లలను తీసుకుని మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయి సంపాదించి సంతోషంగానే బ్రతికింది. అయితే అది శపితమైనటువంటి దేశం. ఆ శాపం పొందుకున్నటువంటి దేశంలోకి వెళ్ళినటువంటి ఆ కుటుంబం చివరికి భర్తను కోల్పోయినప్పుడైనా తెలుసుకుని తిరిగి ఇంటికి వచ్చిందా అంటే లేదు, అక్కడే ఉంది. తన కుమారులకి వివాహం చేసింది, అన్ని స్త్రీలైనటువంటి మోయాబిస్తులతో వివాహం చేసిన తర్వాత పెద్ద కుమారుడు చనిపోయాడు, చిన్న కుమారుడు చనిపోయాడు, సమస్తం కోల్పోయింది. తనకంటూ రక్త సంబంధం ఏముంది అక్కడిక? భర్త లేడు, బిడ్డలు చనిపోయారు, భర్త చనిపోయాడు, బిడ్డలు చనిపోయారు.
ఇంకెవరున్నారు? తన కోడళ్ళను కూడా తీసుకుని తిరిగి మరలా బెత్లెహేముకి రావాలనుకుంది. బెత్లెహేముకి రావాలని అనుకోవడంలో కూడా ఉద్దేశం ఏంటంటే అక్కడ వర్షాలు పడ్డాయి, దేవుడు మరలా తిరిగి యెరూషలేమును ఆశీర్వదించాడు, పంటలు పండుతున్నాయి అనుకుని అక్కడికి తిరిగి మరలా సమృద్ధి కొరకు రావడానికి ఇష్టపడింది. అయితే తనతో పాటు తన యొక్క కోడల్ని రూతుని వెంట పెట్టుకుని తీసుకుని వచ్చింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి? ఆ రోజు బెత్లెహేములో ఉన్నప్పుడు భర్త ఉన్నాడు, బెత్లెహేములో ఉన్నప్పుడు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఎప్పుడైతే మోయాబు దేశానికి వెళ్ళిందో అక్కడ భర్తను కోల్పోయింది, బిడ్డల్ని కోల్పోయింది. సంపాదించింది ఏముంది? అనుభవించిందేముంది? కడుపును పుట్టిన బిడ్డలను పోగొట్టుకుంది, కట్టుకున్న భర్తను పోగొట్టుకుంది. చాలామంది అనుకుంటారు ఈ రోజుల్లో మేము అక్కడికి వెళ్ళి బ్రతుకుతాం, ఇక్కడికి వెళ్ళి బ్రతుకుతాం. ఏ దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలను, లేకపోతే దేవుడు నీకు ఇచ్చినటువంటి బంధాలను, దేవుడు నీకు ఇచ్చినటువంటి గ్రామాన్ని, నీ రక్త సంబంధులు విడిచిపెట్టి నువ్వు వెళ్ళి ఏం బ్రతకాలని, ఏం సాధించాలని? ఏమీ సాధించలేం. రూత్ ఇక్కడ నయోమి సమస్తాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. మూడవది ఇస్కరియోతు యూదా. ప్రభుతో 3.5 సంవత్సరం తిరిగాడు, ప్రభుతో అంటుకట్టుకుని జీవించాడు, అద్భుత కార్యాలు చేసేటప్పుడు చూశాడు. ఈయన కూడా చేశాడు, ఈయన దయాలు వదలగొట్టాడు. ప్రభు యొక్క ఆ మహిమతో నింపబడిన వ్యక్తిగా ఇతను కూడా ఉన్నాడు. అయితే డబ్బు మీద వ్యామోహంతో ప్రభువుని శత్రువుల చేతికి అప్పగించడానికి ఇతను పూనుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. డబ్బు కోసమే కేవలం 40 వెండి నాణెముల కోసం ఇతడు యేసుక్రీస్తుని వారికి అమ్మి వేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని అమ్మి వేసేటప్పుడు, అంటే అమ్మి వేశాడంటే అర్థం ఏంటి? దేవుని తిరస్కరించాడు, ప్రభువుని తిరస్కరించాడు, క్రీస్తుని విడిచిపెట్టాడు అని అర్థం. క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, లోకంలోనికి సాతానుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? ప్రభువుని సెలవేశారు. ప్రభువుని సెలవేసిన తర్వాత ఇతడు పశ్చాత్తాపడుతున్నాడు. ఎంతగా పశ్చాత్తాపడ్డాడు అంటే, సాతానుడు వాడిని నెట్టుకుని పోయినంత వరకు వాడు చేసేది ఏంటి వాడికి అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే సాతాను వాడు విడిచిపెట్టి వెళ్ళాడో అప్పుడు అర్థమైంది ఇతను ఎంత పాపం చేశాడని. నిరపరాధిని తీసుకుని వెళ్ళి మరణానికి అప్పగించాడని బాధపడ్డాడు కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే తిరిగి రాలేదు, మళ్ళీ తిరిగి ప్రభు దగ్గరికి రాలేకపోయాడు. వెళ్ళిపోయాడు, పరిగెత్తాడు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. వెళ్ళి ఉరిపెట్టుకుని చనిపోయాడు. దేవుని బిడ్డలారా, ఉరిపెట్టుకొని చనిపోయినాడు. ఆ తాడు తెగి కింద పడి ప్రొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి దారుణమైనటువంటి మరణాన్ని పొందుకున్నట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఏం అనుభవించాలని, ఏం పొందుకోవాలని ఈ ముగ్గురు జీవితాలని మనం చూస్తున్నాం. ఒకరేమో ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మరొకరేమో గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మరొకరేమో జీవాధిపతి అయిన క్రీస్తునే, దేవుణ్ణే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పొందుకున్నది ఏంటినంటే సర్వనాశనమే. యూదా నాశనమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. నయోమి సమస్త భర్త బిడ్డల్ని పోగొట్టుకుంది. తప్పిపోయిన కుమారుడు తన సమయాన్ని పోగొట్టుకున్నాడు, తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, తండ్రి ఇంటిలో ఉన్నటువంటి ఆ ప్రేమను కూడా కోల్పోయాడు. దేవుని బిడ్డలారా, విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆశీర్వదించబడతామని మనం అనుకుంటున్నామా? నీ భోగేచ్ఛల కొరకు, నీ సుఖేచ్ఛల కొరకు, నీవు ఇష్టం వచ్చినట్లుగా తిరగడం కొరకు బైబిల్ చెప్తా ఉంది. ఇష్టం వచ్చినట్లుగా తిరిగే వాళ్ళు ఎవరునంటే బాధ్యత లేనివారు. ఇలాంటి బాధ్యత లేని వారిని దేవుడు దీవిస్తాడని ఎప్పుడూ అనుకోకూడదు. కాబట్టి మనమైతే విడిచిపెట్టి వెళ్ళే స్థితిలోనికి మనం వెళ్ళకూడదు. ఏది దేవుడు మనకు అప్పగించినా దాన్ని చేయడానికి మనం ఇష్టపడాలి. ఏది దేవుడు మనకిచ్చినా దానికి లోబడి మనం ఉండాలి. అది బంధమైనా, బాధ్యత అయినా, పని అయినా, మరి ఏదైనా కట్టుబడి ఉంటేనే ఆశీర్వాదము. బైబిల్ గ్రంథంలో యెహోషువతో దేవుడు అన్నప్పుడు, ఇదిగో నీకు నేను తోడై ఉంటాను, నీ ముందు ఎవడు నిలవలేడు యెహోషువ అన్నాడు. అయితే ఇంతగా ఆశీర్వదించిన దేవుడు కింద అంటున్నాడు, నువ్వు నేను చెప్పినట్లు వింటేనే. ఎప్పుడైనా అధికారం కింద లోబడ్డప్పుడే మనం దీవించబడతాం, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా దేవుని అధికారానికి లోబడ్డప్పుడే ఆశీర్వదించబడతామని బైబిల్ చెప్తా ఉంది. ఇష్టం వచ్చినట్లుగా తిరుగులాడే వాళ్ళు, ఇష్టం వచ్చినట్లుగా ప్రాకులాడే వాళ్ళు, ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కొరకు, తన ఇష్టాన్ని సుఖేచ్ఛల కొరకు, భోగేచ్ఛల కొరకు, శరీర సంబంధమైన సుఖాల కొరకు వెళ్ళే వాళ్ళు ఆశీర్వదించబడినట్లు బైబిల్ గ్రంథంలో లేదు. అలా ఆశీర్వదించబడ్డ వాళ్ళు లేరు. శాపమే వస్తుంది. నువ్వే స్థితిలో ఉన్నా
తిరిగి సమయం ఉన్నప్పుడే దేవుని దగ్గరికి వస్తే, నువ్వు వదిలేసిన దాని దగ్గరికి వచ్చి మరలా తిరిగి పట్టుకుంటే, నీ విడిచిపెట్టిపోయినటువంటి తిరిగి అక్కడికి వస్తే, యాకోబును కూడా దేవుడు అంటున్నాడు, నీ తండ్రి ఇంటికి రా, నీ తండ్రి ఇంటికి వస్తేనే ఆశీర్వదిస్తాను నేనని. లాభాను దగ్గర ఉన్నప్పుడు ఆశీర్వదించలేడా దేవుడు? లేదు 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 లేదు, నువ్వు మోసం చేసి వెళ్ళిపోయావు, తిరిగి మరలా నీ తండ్రి ఇంటికి వస్తేనే నేను నిన్ను ఆశీర్వదిస్తాడని యాకోబుతో దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రీతిగానే యాకోబు తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు, ఇజ్రాయేలుగా దీవించబడ్డాడు. ఈరోజు భూ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి ఈ ఇజ్రాయేల్ని ఆయన గర్భంలో నుంచి దేవుడు భూమి మీదకి తీసుకుని వచ్చాడు. ఆశీర్వదించబడాలేనంటే విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు తిరిగి రావాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.